హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే ఉసిరికాయ పులిహోర అయితే చేస్తున్నాను. దానికి ఏం యూజ్ చేస్తున్నా అంటే ధనియాలు, నువ్వులు, మన రైస్ సరిపడా నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నా అండి. ధనియాలు, నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు ఉంటాయి కదా పొట్టు తీసినవి, అవి చిన్న మంట పైన అయితే వేయించుకోవాలి రెండు కలిపి. తర్వాత అన్నం అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉందండి. ఇక మిక్సీకి అయితే చేసుకోవాలి అవి పౌడర్. నెక్స్ట్ వచ్చేసి జలుబు చేసిందండి, వాయిస్ అంత క్లియర్గా లేదు, ఇగ్నోర్ చేయండి ఓకేనా. పౌడర్ అయితే మిక్సీ చేసుకున్నాను. ఉసిరికాయలు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని అవి కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఉసిరికాయ. అది కూడా అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే చేసుకోవాలి. ఎలా అవుతుందంటే అది కొబ్బరి పొడి ఉంటుంది చూడండి, అలా అవుతుందన్నమాట మిక్సీ చేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసి మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇది. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నిటికీ. మనం డైరెక్ట్గా ఉసిరికాయ తినం కాబట్టి వగరుగా ఉంటుంది కదా, అందుకని ఇలా చేస్తే మా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకి ఫుడ్ అయితే తీసుకున్నట్టు ఉంటుంది అనమాట అది ఉసిరికాయ. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్నది ఒకటి వెల్లుల్లిపాయ కూడా వేసాను అనమాట. ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసాను, 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి. 3 or 4 అనుకుంటా, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, మళ్ళీ తక్కువ కాదు, మీడియం అనమాట. ఇక ఆయిల్ అయితే వేసేసుకొని నెక్స్ట్ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు అంటే శనక్కాయలు. ఇక్కడ కొంతమంది తెలంగాణ సైడ్ అయితే పల్లీలు అంటారు, మా సైడ్ అయితే విత్తనాలు అంటారండి. వేరుశెనగ విత్తనాలు అనమాట. అవి కొన్ని వేసాను. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు వేసాను. మినపప్పు తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేయండి, అంటే మనకు అవి పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. అందులో అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందన్నమాట. ఇక అవి అయితే కొంచెం ఫ్రై అయితే చేసేసుకుందాము. నీట్గా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఫ్రై అవుతాయి కదండి, అప్పుడు ఆవాలు, జీలకర్ర, వేసాను. కరివేపాకు కూడా వేసానండి. అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసాను. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది కదా ఇంగువ. అందుకనేసి ఇలాంటి వాటిలో ఇంగువ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్డంగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసాను. అవి పచ్చిమిర్చి కొంచెం మగ్గిపోయిన తర్వాత నువ్వులు, ధనియాలు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. అది కొంచెం కలిపేసుకొని ఒక 1 minute తర్వాత ఈ ఉసిరికాయ, పసుపు, ఉప్పు మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి, అది కూడా వేసి కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకుంటే ఉసిరికాయలో ఉండే వగరు అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే వేసాను. ఇక మొత్తం అలా ఫ్రై చేసేసుకొని మనం అన్నం కూడా పక్కన ఆరబెట్టేసుకోవాలండి. నేనైతే అలా పెట్టేసి ఇంకా కొంచెం పచ్చడి అవన్నీ పెట్టా కదా, కొద్ది ఫ్రెష్ అయ్యి వద్దామనేసి పోపది పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చి కలిపానండి రైస్ అయితే. ఇగోండి కలిపాక ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకి బాక్సులకు కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా. ఇక ఇది పేరేదో గుర్తు రావట్లేదండి. ఆమ్లా మురబ్బా అంటారు కదా, అదనమాట. ట్రై చేశాను, అమ్మ చేతి వంట భార్గవి గారి వీడియోలో చూసి అయితే ట్రై చేశాను అనమాట.
ఎలా వచ్చిందనేసి నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను మీకు. ఇక మా డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మా అమ్మాయి రికార్డ్స్ డ్రాయింగ్స్ ఉన్నాయన్నమాట, డైలీ వేస్తున్నా అండి. ఇక డ్రాయింగ్ అయితే వేస్తూ ఉన్నాను. మొత్తం 69 డ్రాయింగ్స్ అండి, చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో సపరేట్గా షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ర్యాబిట్ అనమాట. చాలా బాగా వచ్చిందండి. అసలు నాకే డౌట్ వచ్చింది, నేనే వేస్తున్నానా ఇంత బాగా అనేసి. అంటే చిన్నప్పుడు వేసేదాన్ని, చాలా రోజులు అయిపోయింది వేయక. అందులో డ్రాయింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు. ఇంకా మా అమ్మాయి అన్నీ రాసుకుంటుంది, డ్రాయింగ్స్ అవన్నీ నేను వేసాను అనమాట. అది సపరేట్ వీడియోలు అయితే పెడతాను నేను. స్నేక్, ఫిష్, ఫ్రాగ్ అన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. పిల్లలకి మంచిగా అనిపిస్తుంది కదా. ఇది కూడా చాలా ఈజీగా ఉందండి వేయడం. మీలో ఎంతమంది మీరు ఇలా పిల్లలకి హెల్ప్ చేస్తారు నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా హెల్ప్ చేస్తానండి మా అమ్మాయికి. నాకు చాలా ఇష్టం అలా చేయడం అంటే. నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలకి. ఈ వీడియో చేసేవాళ్ళు కనుక మీ పిల్లలకి హెల్ప్ చేసే వాళ్ళు అయితే నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా. ర్యాబిట్ చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. చాలా మంచిగా వచ్చిందండి. యాజ్ ఇట్ ఈజ్ బుక్లో ఎలా ఉందో అచ్చం అలానే వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక 1 టైము 2 టైమ్స్ ఎరేజ్ చేశాను అంతే, చిన్న లైన్ కూడా. అది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయింది వేయడం అయితే. ఇక పిల్లలు కూడా ఈజీగా వేయచ్చండి ఇలా చూసి. ఇదిగోండి ఇలా. ఇంకా ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదండి, ఎంతమంది పచ్చడి పెట్టుకున్నారు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మొన్న సండే రోజైతే పెట్టాను, ఉసిరికాయ పచ్చడి పెట్టాను. ఇంకా ఉసిరికాయలు కూడా ఊరబెట్టానండి, పసుపు ఉప్పు వేసి ఊరబెడతారు కదా, అలా ఊరబెట్టాను అనమాట. కొన్ని ఏమో ఆమ్ల మురబ్బా చేశాను. ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి, అవి 1 ఇయర్ అంతా స్టాక్ ఉండేలాగా. క్యూబ్స్ అవి చేసి పెట్టుకుంటారు కదా, అలా చేయాలండి. కొంచెం స్టిచ్చింగ్ ఉన్నాయి, కుదరట్లేదు. వీలు చూసుకొని అయితే చేస్తాను. ఒకవేళ చేస్తే వీడియో అప్లోడ్ చేస్తాను నేను, ఓకేనా. ఇక వీడియో మొత్తం అయితే చూడండి, మొత్తం చూస్తేనే మాకు వాచ్ అవర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు అలా చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేశారనుకోండి, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట వీడియోస్ చేయాలని, ఓకేనా. ఇలా చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా అండి. బాయ్. అలానే ర్యాబిట్ ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ అయితే చేయండి. యాజ్ ఇట్ ఈజ్ బుక్లో లాగా ఉందా లేదా అని అయితే కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.